హాయ్ అండి. జలుబు దగ్గు లేచినప్పుడు ఇట్లా చారు చేసుకుంటే తొందరగా తక్కువ అవుతుంది. చింతపండు నానేసి చింతపండు పులుసు తీసుకోవాలి. ఉల్లిగడ్డ, టమాటా, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉప్పు వేసుకోవాలి. వేసి ఒక 15 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత బాగా పిసుకాలన్నమాట. టమాటాలు, ఉల్లిగడ్డలు పిసికితే టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఫ్లేవర్ అనేది మంచిగా చారుకు పడుతుంది. ఇంకా బాగా పట్టిన తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టుకోవాలి. టమాటాలు అనేది కొంచెం మెదగాలన్నమాట. గిన్నె పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, ఒక పెద్ద ఎల్లిగడ్డ, పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయినాక ఈ చారు అలా పోయాలి. పోసి ఒక 4-5 నిమిషాలు మసల పెట్టాలి. బాగా మిరియాల పొడి వేయాలి మంచిగా, పెద్ద స్పూన్ అంతా. జీలకర్ర, ధనియాల పొడి వేసి బాగా మసల పెట్టుకోవాలి. మసలు పెట్టి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడి వేడి అన్నం చారు వేసుకొని తింటే దగ్గు, జలుబు ఎమ్మటే దగ్గు తక్కువ అవుతుంది అనమాట.